అప్పులు చేసి దాని నుంచి బయటపడలేక సతమతమవుతూ ఎందరో జీవితాల్ని ఆగం చేసుకుంటున్నారు. అదొక నెగెటివ్ ఎమోషన్స్ మేడం. అంటే హ్మ్. ఎవరైనా సరే అని కట్టుకోలేను, నా జీవితం ఆగిపోయింది అనేది చిట్ట చివరి. సో నేనేమంటా అంటే అవకాశాలు ముందు ఆకర్షించుకోండి. మీ యొక్క మైండ్ పవర్‌తో నేను ఎక్కడున్నాను నా లైఫ్? ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడికి వెళ్ళాలంటే నేను ఏం చేస్తే నా లైఫ్ బెటర్‌గా ఉంటుంది? బాగా నేను మార్నింగ్ లేసినప్పటి నుంచి రాత్రి వరకు బాగా స్ట్రెస్‌ఫుల్‌గా ఉంటున్నాను. ఆ స్ట్రెస్‌ని తీయాలంటే ఏం చేస్తే నాకు స్ట్రెస్ వెళ్ళిపోద్ది? ముందు మనీ రావాలంటే ముందు స్ట్రెస్‌ని బయటకి తీయాలి. డెబ్ట్ చేసినంత మాత్రాన తప్పు చేసినట్టు కాదండి. అవసరానికి తెచ్చుకొని ఉంటారు ఎక్కడో ఒక చోట. సో అది నేను తప్పు చేశాను అపరాధ భావన తీయండి. సొల్యూషన్ చూడండి ఏం చేయాలి? గొప్పగా మన జీవితం ఎలా ఉన్నా ఇప్పుడు ఎలా ఉన్నా సరే గొప్పగా ఉన్నట్టు ఊహించుకోవాలి. ఎంత ఎక్కువగా మనం గొప్పగా ఊహించుకుంటే మన జీవితం అంత అద్భుతంగా ఉంటుంది. సార్ మరి టెన్షన్ ఏంటి సార్ అన్ని డెబ్ట్స్ ఉన్నాయి సార్. టెన్షన్ మనం పడితే ఎక్కువైతుంది మేడం. టెన్షన్ తీసుకుంటే టెన్షన్ వస్తది. టెన్షన్ తీసుకోవద్దని చెప్తాను. నమస్తే, నేను మీ హరిత. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ మనీ మేనిఫెస్టేషన్ కోచ్ విశ్వం విజయ్ గారు. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. చాలా మందికి ఇప్పుడు ఈ విషయంలో క్లారిటీ ఇస్తే హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అప్పులు చేసి దాని నుంచి బయటపడలేక సతమతమవుతూ ఎందరో జీవితాల్ని ఆగం చేసుకుంటున్నారు. అంటే సూసైడ్ చేసుకున్న సందర్భాల్ని కూడా న్యూస్ కూడా మనం చూస్తున్నాం. అలాంటి వాళ్ళు లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా ఫాలో అయ్యి అప్పుల నుంచి బయటపడొచ్చా? యెస్. ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. మీరు ఇందాక అన్నారు చూసారా? అది ఒక నెగెటివ్ ఎమోషన్స్ మేడం. అంటే మ్మ్. ఎవరైనా సరే నేను కట్టుకోలేను, నా జీవితం ఆగిపోయింది అనేది చిట్ట చివరి అవసరానికి చేసుకుంటారు. మ్మ్. బట్ వారు ఏమవుతుందంటే మేడం అది అవసరాన్ని తెచ్చుకున్న దాన్ని తీర్చలేక ఒక దగ్గర నుంచి తెచ్చి, మరో దగ్గర నుంచి తెచ్చి, అవునవును. తెచ్చి అప్పుల వలయంలో చిక్కుకుంటున్నాడు. ఫస్ట్ దాని తర్వాత వారి మనసంతా దేనిపై ఉంటుంది తెలుసా? అప్పుని ఎలా తెచ్చాలి? ఎక్కడి నుంచి తెచ్చి మళ్ళీ ఎక్కడ కట్టాలి? వారి మనసంతా కూడా అప్పుల లోపలే ఇరుక్కుపోతుంది గానీ, ఆర్థిక స్వేచ్ఛ వైపు తన మనసును మళ్లించలేకపోతున్నాడు. తన డబ్బు సంపాదించడం కోసం ఏమి చేయాలో అది చేయట్లేదు. కేవలం ఎక్కడి నుంచి తేవాలి? తప్పించుకొని పోతున్నాడు. లాస్ట్‌కు తన కుటుంబాన్ని, తన జీవితాన్ని అక్కడే ఆగిపోతుంది. అలా కాదు మేడం. ప్రతి ప్రశ్నకు జవాబు ఉంటుంది. యూనివర్స్ ఈస్ దేర్ టు హెల్ప్ యూ. ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తుంటుంది. ఎలా చేస్తుందో చూద్దామా మేడం? యెస్. అయితే ఫస్ట్ క్లియర్ ఆల్ డెబ్ట్స్ చేయడానికి డెబ్ట్ క్లియర్ చేసి కొన్ని సింపుల్ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ చెప్తాను. లాస్ట్ వరకు అయితే ఎవరైతే వింటారో చాలా క్లారిటీ వస్తుంది మేడం. ఫస్ట్ చూద్దాం డెబ్ట్స్ క్లియరెన్స్. క్లియర్ ఆల్ డెబ్ట్స్ మేడం. డెబ్ట్ ఈజ్ ఎ నెగెటివ్ ఎనర్జీ. అది ఉంటే డెబ్ట్ ఏర్పడుతుంది. ఇంకా ఏర్పడదు. ఇంకా ఎక్కువ నెగెటివ్ ఎనర్జీ ఉన్న వ్యక్తులకు ఇంకా ఎక్కువ డెబ్ట్స్ వస్తుంటాయి. ఎలా క్లియర్ చేసుకోవాలి? డెబ్ట్ ఈజ్ ఎ ఎనర్జీ లూప్ మేడం. శక్తి వలయం లాంటిది అది. స్ట్రెస్ అట్రాక్ట్ మోర్ డెప్త్. చాలామందికి బాగా స్ట్రెస్ అయిపోతున్నారు. అంటే ఉదయం నుంచి రాత్రి వరకు మ్యారేజ్ చేసుకుంటారు. మ్యారేజ్ చేసుకున్న అవసరాలు ఏర్పడుతుంటాయి. బాధ్యతలు పెరుగుతుంటాయి. మ్మ్. జీతం తక్కువ, బాధ్యతలు ఎక్కువ. ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాదు. ఒక డెప్ట్ తీసుకుంటారు. ఆ డెప్ట్‌కి మరొక డెప్ట్ తయారవుతుంది. అలా స్ట్రెస్ అనేది డెప్ట్‌ని క్రియేషన్ చేస్తుంది. సో నెక్స్ట్ మనం ఎలా క్లియర్ చేసుకోవాలంటే కామ్ మైండ్ ఉండాలి. ఎలా ఉండాలి? మైండ్ కామ్‌గా ఉండాలి. అలైన్ టు ద యూనివర్స్. మీరు ఎప్పుడైతే యూనివర్స్‌కి మీరు అలైన్ అవుతారో, కామ్ మైండ్ ఉంటుందో అప్పుడు మీకు ప్రాస్పరిటీ, మనీని మీరు ఆకర్షించుకుంటారు. దాంతో అట్రాక్ట్ సొల్యూషన్స్. చాలా మందికి సొల్యూషన్ రాదు. ఎందుకంటే ప్రశాంతంగా ఉండడం వల్ల ఐడియాస్ వస్తాయా? యెస్ మేడం. డెఫినెట్ మేడం. వన్ ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్ మేడం. హ్మ్. అంటే మనీ సంపాదించాలనుకున్నప్పుడు, మనీని ఎలా సంపాదించాలని ఆలోచన వచ్చినప్పుడు మాత్రమే అవకాశం కనపడుతుంది. మీరు మొత్తం స్ట్రెస్‌లో ఉన్నారు. అవకాశం కనపడదు. అంటే కంటికి ఆ అవకాశం ఉన్నట్టు కూడా కనపడదు. సో నేనేమంటా అంటే అవకాశాలు ముందు ఆకర్షించుకోండి. మీ యొక్క మైండ్ పవర్‌తో నేను ఎక్కడున్నాను నా లైఫ్? ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడికి వెళ్ళాలంటే నేను ఏం చేస్తే నా లైఫ్ బెటర్‌గా ఉంటుంది? బాగా నేను మార్నింగ్ లేసినప్పటి నుంచి రాత్రి వరకు బాగా స్ట్రెస్‌ఫుల్‌గా ఉంటున్నాను. ఆ స్ట్రెస్‌ని తీయాలంటే ఏం చేస్తే నాకు స్ట్రెస్ వెళ్ళిపోద్ది? ముందు మనీ రావాలంటే ముందు స్ట్రెస్‌ని బయటకి తీయాలి. అలైన్ అవ్వాలి. ఎప్పుడైతే మీరు స్ట్రెస్‌ని తీసి అలైన్ అయి తీస్తారో అప్పుడే మీకు క్లియర్ అవుతాయి. నెక్స్ట్ చేంజ్ యువర్ వర్డ్. చాలా మందికి డెబ్ట్స్ ఉన్న వాళ్ళు చూడండి పదే పదే ఏమంటారంటే నాకు ఎక్కువ డెబ్ట్ ఉన్నాయి. నాకు ఎక్కువ డెబ్ట్ ఉన్నాయి. వాళ్ళకి వాళ్ళు చెప్పుకుంటారు. ప్రపంచంలో అందరూ చెప్పేస్తున్నారు నాకు ఎక్కువ డెబ్ట్ ఉన్నాయి. కొంతమంది చెప్తున్నారు. కొంతమంది బాధపడుతుంటారు. అంటే సెల్ఫ్ టాక్ చేసుకుంటారు. ఏంటి డోంట్ సే ఐ మీన్ డెబ్ట్. ఎప్పుడు కూడా దయచేసి అనకండి. డెబ్ట్ చేసినంత మాత్రం తప్పు చేసినట్టు కాదండి. అవసరానికి తెచ్చుకొని ఉంటారు ఎక్కడో ఒక చోట. సో అది నేను తప్పు చేశాను అపరాధ భావన తీయండి. సొల్యూషన్ చూడండి ఏం చేయాలి? నాకు వాల్యూ ఏమి ఇవ్వాలి? ఎంతవరకు నేను ఇస్తానో అది. కానీ దానికోసం బాగా స్ట్రెంత్ అయ్యి ఉండాలి. ఎంత డెప్త్ ఉందో దానికి మించిన శక్తి వాళ్ళలో ఉండాలి. అప్పుడే దాని నుంచి బయటపడుతుంటారు. అయితే మా క్లాస్‌లో 1.2 సీఆర్ డెప్త్ ఉన్న వ్యక్తి కూడా బయటపడ్డారు మేడం వేణుగోపాల్ గారు. ఎలా పాసిబిలిటీ అయిందంటే పాజిటివ్ ఎనర్జీ రోజు పాజిటివ్ ఉండడం వల్ల బయటపడతారు. అండ్ అంటే ఎలా మార్చగలిగారు యెస్. ఆయన్ని? అయితే నేనేమంటానంటే కొన్ని మంత్రాలు ఉంటాయి. అంటే మంత్రం అంటే ఏంటంటే ఒక పాజిటివ్ అఫర్మేషన్. హ్మ్. సో మార్నింగ్ టైమ్‌లో చేపిస్తుంటాం. దాన్ని రిపీట్ చేయమంటాం. రోజు మార్నింగ్ నుంచి రాత్రి వరకు ఏమేమి యాక్టివిటీస్ చేయాలో చేపిస్తుంటాం. అలా చేయడం వల్ల వాళ్ళు బయటపడ్డారు. అయితే ఇక్కడ చూడండి డెబ్ట్ ఫ్రీ అఫర్మేషన్‌లో ఓకే డైలీ ఐ యామ్ ఫైనాన్షియల్లీ ఫ్రీ. నేను ఆర్థిక స్వేచ్ఛను పొందాను. ఇప్పుడే నేను ఆర్థిక స్వేచ్ఛను పొందాను. ఒక 21 టైమ్స్ 108 టైమ్స్ ఏమనుకోవాలి? జరగంది జరిగినట్టు ఎలా యెస్. అనుకునేది? ఇదే ఎంటైర్ థింగ్ ఈస్ ద మైండ్ గేమ్. అంటే మైండ్‌లో గనుక మనం ప్రతిష్ఠించగలిగితే సక్సెస్ అవుతుంటాం. సో లైక్ విరాట్ కోహ్లీ చేస్తాడు. ఏంటి మనం చూస్తుంటాం సెంచరీస్. చాలామంది క్రిటిసైజ్ చేశారు.
సార్ ఏజ్ ఎక్కువైపోయింది, రిటైర్డ్ అయిపోయి వల్ల కాదన్నారు. బట్ స్ట్రాంగ్ డిజైర్ ఏంటంటే సార్ నేను ఆడుతాను, గెలుస్తాను. మెంటల్ పిక్చర్ ఆడినట్టుగా సెంచరీ చేసినట్టుగా ఊహించుకున్నాడు. సో ఆటోమేటిక్గా ఏం చేశాడు, సెంచరీలు కొట్టాడా లేదా. సేమ్ లైక్ దర్ స్పోర్ట్స్ పర్సన్స్ కూడా ఇలా చేస్తారన్నమాట. మెంటల్ గేమ్ ఆడుతూనే ఉంటారు. ఇక్కడ మనం విన్ అవుతే లైఫ్లో విన్ అవుతాం. సో నెక్స్ట్ దాంట్లో చూస్తే విజులేషన్ చేయమని చెప్తుంటారు. అంటే ఎందుకు విజులేషన్ చేయాలంటారు, గొప్పగా మన జీవితం ఎలా ఉన్నా ఇప్పుడు ఎలా ఉన్నా సరే గొప్పగా ఉన్నట్టు ఊహించుకోవాలి. ఎంత ఎక్కువగా మనం గొప్పగా ఊహించుకుంటే మన జీవితం అంత అద్భుతంగా ఉంటుంది. ఇమాజిన్ జీరో డ్యూస్ నాకు అన్నీ అయిపోయినట్టు ఊహించుకోండి. ఆల్రెడీ ఆ స్లిప్ వచ్చినట్టుగా నీకు క్లియరెన్స్ అయిపోయినట్టుగా ఊహించుకోవాలి. దాంతోపాటు లోన్ క్లోజ్ అయినట్టుగా అండ్ ఫీలింగ్ రిలీఫ్. లోన్ రిలీజ్ అయితే ఎలా ఉంటారు మేడం, రిలీఫ్గా ఉంటారా. దెన్ యూ స్టార్ట్ ద రిలీఫ్ లైఫ్. సార్ మరి టెన్షన్ ఏంటి సార్, అన్ని డెప్స్ ఉన్నాయి సార్. టెన్షన్ మనం పడితే ఎక్కువ అవుతుంది మేడం. టెన్షన్ తీసుకుంటే టెన్షన్ వస్తుంది, టెన్షన్ తీసుకోవద్దని చెప్తారు. బట్ ఒకటి చేసే పనులు సరిగ్గా చేయండి ఇక్కడ నుంచి. అండ్ ఇంకోటి ఫీల్ ఫ్రీక్వెన్సీ మేనిఫెస్టేషన్. నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఫీల్ అవ్వాలి మేడం. మనం హ్యాపీగా ఫీల్ అవ్వడం స్టార్ట్ చేసినప్పుడు మన ఫ్రీక్వెన్సీ ఏమవుద్ది, హెవీగా ఉంటుంది. ఫ్రీక్వెన్సీ హెవీగా ఉంటే మనకు వచ్చే మేనిఫెస్టేషన్ ఏమనుకో ఆకర్షించుకుంటాం, హైయెస్ట్ వాటిని మనం ఆకర్షణ. అంటే మన యొక్క ఫీలింగ్ని బట్టే మన వైబ్రేషన్ బట్టి మనకు రిజల్ట్స్ అనేది ఆరంభం. మేనిఫెస్ట్ కావాలంటే మన యొక్క ఫీలింగ్ ఎలా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. మన ఫ్రీక్వెన్సీ ఉండాలి, హెవీగా ఉండాలి. అప్పుడే మనం ఫాస్ట్గా మనం కోరుకున్న దాన్ని మేనిఫెస్టేషన్ చేస్తాం. ఇప్పుడు మీరు చెప్పినవన్నీ ప్రాక్టికల్గా సాధ్యమా అండి? Yes. ఈజీనా? అవుతుంది, నేను చెప్తాను. నెక్స్ట్ స్టైల్లోకి వచ్చాను చెప్తాను. వ్యాలెట్ ఎనర్జీ రీసెట్ మీరు అన్నారు కదా, ఎలా పాసిబిలిటీ అవుతుంది అంట. ఫస్ట్ నేను ఏమన్నా సింపుల్ ఒకసారి చెక్ చేసుకోండి మీరు. రిమూవ్ ఆ ఓల్డ్ బిల్స్ ఉంటాయి కదా, వ్యాలెట్ తీయండి, అన్నీ తీసేసేయండి. అరేంజ్ నోట్స్ నీట్గా అరేంజ్ చేసుకోండి. అవసరమైతే మంచి సాఫ్ట్ క్లాత్ పెట్టుకొని మంచి తూచి చేసుకోండి, పెట్టేసుకోండి. వ్యాలెట్ క్లెన్సింగ్ చేసుకోండి. కీప్ నోట్ మనీ క్లియర్స్ ఆల్ మై టైమ్. ఒక నోట్ పెట్టుకోండి, నేను ఆర్థిక స్వేచ్ఛను పొందాను. నా మంచిగా ఏదైనా ఒక నోటు, మంచి కొత్త నోటు ఒకటి పెట్టుకోండి. ఈ నోటు ఉన్నంత వరకు నాకు మనీ ఆకర్షించబడుతుంది అని ఎప్పుడైతే మీరు చెప్పుకోవడం స్టార్ట్ చేశాడో హరిత గారు, అవన్నీ పాసిబిలిటీ అవుతాయి మేడం. బట్ ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే లోపల నెగిటివ్ బిలీఫ్ సిస్టమ్ తీసేయాలి. ఎస్ ఐ కెన్ అట్రాక్ట్, ఐఎమ్ రిచ్, ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్. ఇలా అనుకోవడం వల్ల కూడా మనీని అంటే ఆకర్షించాలి. అప్పులు ఉన్నాయని బాధపడకుండా అసలు నేను తీర్చేసినట్టు ఊహించుకోమంటారు. అది Yes. ఖచ్చితంగా మనం ఏదైతే పాజిటివ్గా ఆలోచిస్తామో అదే నిజమవుతుంది అంటారు. అవునండి. సో ఇవన్నీ క్లాసెస్లో మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారా? అప్పుల నుంచి బయటపడడం ఎలా, సమస్యల నుంచి బయటపడడం ఎలా? ఎస్ అవునండి. అయితే నేను దీనికోసం ఒక డెమో క్లాస్ కండక్ట్ చేస్తాను. కంప్లీట్గా ఫ్రీ అండి. మ్మ్. సో ఇంట్లో ఉంటూ ఆన్లైన్లో ప్రపంచంలో ఎక్కడున్నా అటెండ్ అవ్వచ్చు. ఎందుకు నేను ఇట్లా ఫ్రీ డెమో పెడతానంటే అవేర్నెస్ మేడం. ముందు నేను ఎంత వాల్యూ ఇస్తున్నా వాళ్ళకి తెలియాలి. సో ఎంతోమంది బయటపడ్డారు, ఎంతోమంది బయటపడుతున్నారు ఇప్పుడు ఆల్రెడీ. సో ఒకటి నేను ఏమంటాను, ముందు వాళ్ళ మీద నమ్మకం ఉండాలి, విశ్వం ఎందు నమ్మకం ఉండాలి. చేసే పనిలో ఇన్స్పైర్డ్ యాక్షన్ స్టెప్ ఉండాలి. కూర్చున్నాను చేసుకుంటా అంటే రాదు. చాలామందికి అది అపోహ ఉంటుంది. లా ఆఫ్ అట్రాక్షన్ అని కూర్చొని కలగంటారు, వాళ్ళు అలాగ అనుకుంటే ఎట్లా వస్తారు, నేను ఏమన్నా చెప్పనే. సో మొత్తం సినిమా ఎన్ని వరకు చూడరు, ఇన్స్పైర్డ్ యాక్షన్ స్టెప్ తీసుకోవాలి. మీ యొక్క వాల్యూ మీరు ఏ రంగాన్ని ఎంచుకుంటారో ఆ రంగంలో మీరే ద బెస్ట్ వాల్యూ ఇవ్వాలి. ఆటోమేటిక్గా మనీ ఫ్లో అవుతుంది లేదండి. ఆ విధంగా మేము ట్రైనింగ్ అనేది ఇస్తామండి హరిత గారు. ఓకే, అప్పులతో బాధపడే వాళ్ళు ఎవరైనా మీ దగ్గరికి రావచ్చు, ఒక సొల్యూషన్ చూపిస్తారు వాళ్ళకి. అవునండి. థ్యాంక్ యూ అండి. ప్రాసెస్ ఏంటి? ఎస్ దీనికోసం ఏంటంటే గూగుల్ ఫామ్ ఉంది మేడం. కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్. ఆ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేసినట్టయితే వెంటనే మా టీం మెంబర్స్ ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తారు. లేదా ఇప్పుడు ఇలాంటి ఆటోమేషన్ అయింది అంటే మీరు ఆ ఫామ్ ఫిల్అప్ చేసిన వెంటనే మీకే వాట్సాప్ గ్రూప్ లింక్ వస్తుంది. మీరే ఆ క్లాస్లో జాయిన్ అవ్వచ్చు. మీరు క్లాస్లో జాయిన్ అయ్యి నేను చెప్పేపోయే వాటిని మీరు ఆచరించగలిగితే మీకు వితిన్ 2 to 3 monthsలో రిజల్ట్స్ కూడా వస్తాయి. అంటే ఫస్ట్ మేము డెమో క్లాస్ ఇస్తాం మేడం, దాని తర్వాత మేము ప్రాక్టీస్ చేపిస్తుంటాం. అలా వారికి ప్రాక్టీస్ చేపించడం వల్ల వాళ్ళు షైన్ అవుతారు. తర్వాత వాళ్ళకు మనీని ఆకర్షించుకుంటారు వాళ్ళు. అలా విధంగా ఉంటుంది. థ్యాంక్ యూ విజయ్ గారు. విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు. సమస్తలో